ఎంత చెప్పినా టీ వేడిగా ఇవ్వరు. అవును, నువ్వేంట్రా అలా ఉన్నావు? పొద్దున్నే స్టేషన్కి వెళ్ళనివ్వకుండా ఇక్కడికి తీసుకొచ్చావు. అంతలా ఏంటి ముఖ్యమైన విషయం? ఒక చిన్న సమస్యరా. ఏంటా ప్రాబ్లం? ఇదారా చిన్న ప్రాబ్లం? ఒక్కరిని చంపి పాతి పెట్టేసి వచ్చావురా. కంగారులో ఏం చేయాలో అర్థం కాలేదురా. రేయ్, దెబ్బ తగిలింది సరే, వెంటనే స్టేషన్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయాలిగా. నిన్నెవరు పాతి పెట్టమని చెప్పింది? ఇప్పుడు ఇది ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా? ఈ సమస్యని ఎదుర్కోవడం కష్టమని నాకు తెలుసులే. అందుకే సరెండర్ అయిపోదామా అని ఆలోచిస్తున్నాను రా. ఒక్క నిమిషం ఉండు, తొందరపడకు. ఎవ్వరికీ తెలియదు అంటున్నావు, కానీ ఎవరికీ తెలియకుండా ఎస్ఐ నిన్ను ఫాలో అయ్యాడు. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. చనిపోయిన వ్యక్తి కనిపించకుండా పోయాడని వేరే స్టేషన్కి కంప్లైంట్ వచ్చిందేమో చూద్దాం. సరేరా, నేను బయలుదేరుతాను. డ్యూటీకి టైం అయింది. నీకు ఈవినింగ్ ఫోన్ చేస్తాను, కానీ అప్పటి వరకు ఈ విషయం ఎవరితోనూ మాట్లాడకూడదు, సరేనా? బాబు ఆటో తీవయ్యా. ఎక్కడికి వెళ్ళాలి? చెబుతాను, ముందు తీవయ్యా. వెళ్ళాలంటే ఎక్కడికి సార్? త్వరగా వెళ్ళు బాబు. ఏవి అర్థం కావట్లేదేంటి? హలో హలో. నిన్న నైటు రోడ్లో ఒక కారు ఒకడిని గుద్ది పడేసింది. కారులో ఉన్నవాడు కిందకొచ్చి చూసినప్పుడు గాయపడినవాడు చనిపోయి ఉన్నాడు. గుద్దేసినవాడు అతని కారు డిక్కీలో పెట్టేసి తీసుకెళ్ళిపోయాడు. ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పింది సరిగ్గా అర్థం కాలేదా? లేదంటే ఇంకోసారి చెప్పమంటావా? నీకేం కావాలి? నన్ను కనిపెట్టడానికి, నీ డిటెక్టివ్ తెలివి చూపించడానికి టైం వేస్ట్ చేసుకోకుండా నువ్వు గుద్ది చంపేశావే, అతని డెడ్ బాడీని నేను చెప్పిన చోటుకి తీసుకొచ్చివ్వు. డెడ్ బాడీనా? ఎందుకు? అది నీకు అనవసరం. ఈ రాత్రికి తీసుకొచ్చివ్వు. ఎక్కడికి తీసుకురావాలో నీకు మళ్ళీ కాల్ చేసి చెప్తాను. ఆలోగా నీ తెలివితేటలు చూపించాలని ప్రయత్నించుకు. నేను చెప్పేది ఎందుకు వినాలా అని ఆలోచించుకు. నీకు కాల్ చేసి మాట్లాడుతున్న నాకు పోలీసులకు కాల్ చేసి చెప్పడం పెద్ద పనేం కాదు. ఇంతకు మించి నీకు అర్థమయ్యేలా చెప్పక్కర్లేదనుకుంటాను.
మళ్ళీ కాల్ చేస్తాను. ఎక్కడికి తీసుకురావాలో చెప్తాను. కారు గుద్దడం వల్ల మాత్రం వీడు చనిపోలేదు. అంతకు ముందే ఎవరో వీడిని కత్తితో పొడి చేశారు. వీటిని ఎవరు పొడి చుట్టారు? డెడ్ బాడీని ఎందుకు అడుగుతున్నాడు?